పోనీ మీ మామ ఏం పెట్టినరా దీపావళి కట్నం అంటే ఊళ్ళో నా ఇజ్జత్ మానం పోతుంది మామ. ఇప్పటికి నాకు ఇజ్జత్ మానం వచ్చింది. పని చేస్తలేనని నువ్వు ఈ ప్లాన్ చేసినావు కదా, నేను ఇప్పటి నుంచి మంచిగా పని చేసుకుంటా. ఈ దుడ్డే నువ్వే ఉంచుకో, బిడ్డ నాకు ఈ మామ చాలు. పెద్దలుడు నువ్వు కూడా దీపావళి కట్నం కావాలంటే కదా, ఇగో ఇది చిన్నల్లుడికి అద్దట, నువ్వు తీసుకోపోరాదు. అబ్బో నీ దుడ్డే వద్దు మావా, నీ బిడ్డే చాలు, నాకున్న నౌకరు చాలు, నేను అది చేసుకొని బతుకుతా. ఏ రావే పోదాం. అయ్యో మీరు తీసుకోండి. హాయ్ దోస్తులు, అందరికీ నమస్తే. నేను మీ సిద్ధు కనకం. చూసారు కదా వీడియో ఎట్లున్నదో. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు, జస్ట్ మిమ్మల్ని నవ్వించడానికి మేము చేసిన ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఇదే కాన్సెప్ట్ మేము ఎందుకు తీసుకున్నామంటే, వెనకట తాత ముత్తాతలప్పుడు ఆ దీపావళి కట్నం కింద ఆవులను, బర్రెలను, గొర్రెలను, ఎడ్లను కట్నం కింద ఇచ్చేటోళ్ళాట. ఒక్కసారి మళ్ళీ మన వెనకటి సాంప్రదాయాలు కనుమరుగైనాయి కాబట్టి గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో ఫన్నీగా ఈ కాన్సెప్ట్ తీసుకొని చేసిన మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నా. సో మన ఛానల్లో వీడియోలు రాక చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి నెలకు 4 వీడియోలు ఖచ్చితంగా తీయడానికైతే నేను ప్రయత్నం చేస్తాను. సో మీ సపోర్టు ఎప్పుడు ఇలాగే ఉండాలని